1500 కోట్లు కట్టమని మార్కెటింగ్ శాఖను అడుగుతున్నట. ఇదేమో మార్కెటింగ్ శాఖ తన సొంత పైసలు పెట్టి 10 కోట్లు పెట్టి ఈ భూమి కొన్నది మార్కెటింగ్ శాఖ. ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని ఆగం చేస్తారట, మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న బొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, మడిమిట్లకెలో రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్కు మంగళం, భూమి మాత్రం కథ, భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీద కన్నుబడ్డది. సబితకు అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండు. ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్నుబడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్నుబడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి వచ్చి దీన్ని చూసిపోయాడట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా, దళారులు వ్యాపారులు ముఖ్యమా నీకు? నువ్వు రైతుల పక్షాన ఉంటావా, దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్లు భూములు ఇయ్యడు. ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, దానికి తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది, ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేపకపోదాం, దీన్ని తమ అనుయాయులకు కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. ఇది ఎంతో మంది నిజానికి గడ్డి అన్నారంలో గాని మహేశ్వరంలో గాని కొన్ని వేల మంది బతుకుతా ఉంటారు. వేల మంది ఈ మార్కెట్ మీద హమాలీలు కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది దీని మీద జీవనాధారం ఉంటుంది. లక్షల మంది రైతుల భవిష్యత్తు దీని మీద ఉంటుంది. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా అని మేము అడుగుతా ఉన్నాం. రైతుల్ని కూడా వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీ కన్నుబడితే ఏమైతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం.